మొదలెట్టేయమంటారా? ఆడేమన్నాడు రాడు? ఈడీ బోడీ మోడీ ఏం పిక్కుంటారో పిక్కోండి అని చెప్తాను. ఇంకేం చెప్పాలి వాళ్ళకి? నేను విన్నాను, నేనున్నాను. ఢిల్లీ లిక్కర్ కేసు కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. మొత్తం మీరే చేశారు. కాదు కూడదు ఇచ్చేస్తాం అది చేస్తాం జైల్లో పెడతామంటే పెట్టుకో, ఏమైతుంది? భయపడేదేముంది? బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. మీరు నిజంగా ముఖ్యమంత్రి అయితే ఎప్పుడైనా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మీరు ఖచ్చితంగా తీసుకోబోయే ఒక అద్భుతమైన నిర్ణయం ఏంటి? వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు డు? ఐ థింక్ ఐ విల్ ప్రాబబ్లీ అవాయిడ్ ఆల్కహాల్ అండి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఐ థింక్ ఐ విల్ ప్రాబబ్లీ అవాయిడ్ ఆల్కహాల్ అండి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? దేశాన్ని సంస్కరించే బదులు ఇంట్లో నుంచి సొంత పార్టీ నుంచి సంస్కరణ తీసుకురావచ్చు కదా, దేశానికి తర్వాత ఆదర్శం కావచ్చు కదా. మీ ఉద్యమం ఇక్కడి నుంచి మొదలు పెట్టవచ్చు కదా. వెరీ గుడ్ క్వశ్చన్, బట్ యువర్ క్వశ్చన్ హర్ట్ మీ. నేను డబ్బు లేని ఇంట్లో పుట్టలేదు. ఇప్పుడు నేను ఉండే ఇల్లు ఈ ఇల్లు కూడా కిరాయి ఇల్లే అండి. ఇదేం నా సొంత ఇల్లు కాదు. ఒకటి దీనికి మీరు ఏమంటారు సార్? నేను బాగా టెన్షన్ ఉన్నావా? నాకెందుకు టెన్షన్? ఇంకో మాట చెప్పు. నాకు నీ టెన్షన్ అర్థమవుతుందిరా. కూల్ డౌన్. టెన్షన్ అస్సలే లేదు. అక్కడ మోదీకే మా డాడీని చూస్తే టెన్షన్ కదా. బయట కూడా అదే చెప్పుకుంటున్నారు. తప్పు రాశాను అనుకో, యూ కెన్ ఫైల్ ఎ కేస్. మీ మీద కూడా డెఫిమేషన్ వేయచ్చు. శుభ్రంగా వేసుకో. ఇప్పుడు వేసేయి. బలవంతం చేస్తావేంటి? రోజు 10 వార్తలు రాస్తారు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా. ఏమైతుంది? రోజు 10 వార్తలు రాస్తారు. ఒకటి డిఫమేషన్, 2 క్రిమినల్ డిఫమేషన్, 2 అయింది. అంతే అంటారా? వేస్తే ఇంకా అలాగే రాసుకుంటూ వెళ్తారా? ఇంకొంచెం ఎక్కువ రాయొచ్చేమో. అంతే అంటారా? నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. వేస్తే ఇంకా అలాగే రాసుకుంటూ వెళ్తారా? ఇంకొంచెం ఎక్కువ రాయొచ్చేమో. పర్టికులర్ ఇష్యూలో వీళ్ళు ఏదైతే నా మీద అభండం వేశారో దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయం నేను ఈటీవీ న్యూస్ లో చెప్పారులే. నాకు మీ పేపర్ చూస్తే కూడా చాలా బాధ అనిపించింది. అంత బాధపడుతున్నాను. లైట్ తీసుకో. మీరు రాసింది ఏంటంటే లిక్కర్ స్కామ్ లో కవిత హస్తం అని కనీసం క్వశ్చన్ మార్క్ కూడా పెట్టలే మీరు. నా మీద సిబిఐ కేసు రిజిస్టర్ చేయకుండా లేదు. ఇది తప్పు. ఇది తప్పు. నేను ఒకటి చెప్తాను అంకుల్, మీకేముందో నాకు తెలియదు. నాకు మాత్రం ఈ ఇష్యూతో సంబంధం లేదు. ఇవన్నీ గాలివాన్లో గట్టు మీద కూర్చొని మరణాలు తింటుంటారు చూడు, ఆ చిన్నపిల్లలు చెప్పరా వాళ్ళు వింటారు. ఫాలోడ్ బై ఈడీ నోటీసులు ఇచ్చింది అనుకో కవితకి. ఏమవుతుంది సార్? ఏమవుతుందా? ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒక సిస్టమ్ లో. అయ్యేదే ఉంది. ఇది టూ మచ్. ఇది టూ మచ్. ఇట్లాగే అక్కడ ఉన్నవాళ్ళు లేదా చాయ్ కాఫీ అందించేటోడు ఎవడో చెప్తాడు. సో అట్లాగే అదే మీకు ఎవరు చెప్పారో చెప్తే పీకేద్దామని నేను అంటున్నాను. చెప్పేస్తారా? ఇప్పుడు సపోజ్ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో సిబిఐ వాళ్ళు కేసులు పెట్టినప్పుడు ఇప్పుడు మన మ్యాటర్ అవసరం అంటావా? అవసరం. ఏం చేసినా ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఏం చేసినా వాళ్ళు అడిగేది ఏదైనా ఉంటే చెప్తాను. ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది లోనే డ్రైనేజరా? నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555 SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ.